మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7(7)A, ఐపీసీలోని 384, 120B సెక్షన్లు అందులో పెట్టింది. A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. శనివారం ఆమెపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసన్న, మాజీ మంత్రి విడుదల రజనీపై ప్రస్తుతం కేసు నమోదైంది. విడుదల రజనీతో పాటు మరో 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ కూడా ప్రధానంగా ఉన్నారు. మైనింగ్ క్రషర్ వ్యాపారి అని అప్పట్లో బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ప్రధానంగా అభియోగాలు నమోదు చేశారు. ప్రాథమికంగా దీని మీద విజిలెన్స్ విచారణ జరిగింది. విజిలెన్స్ విచారణ తర్వాత ఏసీబీకి సిఫార్సు చేయడం, ఏసీబీ కూడా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు నమోదు చేసిన పరిస్థితి. అప్పట్లో మాజీ మంత్రి విడుదల రజనీ ఆదేశాల ప్రకారమే ఐపీఎస్ అధికారి జాషువా కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఈ మైనింగ్ వ్యాపారి దగ్గరికి వెళ్లి అక్రమంగా బెదిరించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించడం జరిగింది. ఒకవేళ ఇవ్వకపోతే కనుక 50 కోట్ల వరకు ఫైన్ వేసే పరిస్థితి ఉంటుంది. ఏ విషయం ఆలోచించుకోండి. అప్పట్లో విజిలెన్స్ తనిఖీలు, అంటే గత ప్రభుత్వంలో ఈ తనిఖీలు జరిగినట్టు చేశారు. కానీ విజిలెన్స్ తనిఖీలకు వెళ్ళినట్టు కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసినట్టు కానీ ఏ రకమైన నివేదిక ఇవ్వలేదు. కేవలం ఒక బెదిరింపు ధోరణితోనే మాజీ మంత్రి వ్యవహార శైలి, అప్పటి ఐపీఎస్ వ్యవహార శైలి, జాషువా వ్యవహార శైలి ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా విజిలెన్స్ విచారణ చేయించడం, ఆ తర్వాత ఏసీబీకి కేసు బదిలీ చేయడం, వాళ్ళు కేసు కట్టడం జరిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను ఒక్కొక్కటి విచారణకు ఆదేశించడం, ఎవరి మీద అయితే కేసులు పెట్టాలో ఫైల్ చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి అందులో భాగంగానే ఈ బెదిరింపు ధోరణులు వీటన్నిటిని పరిగణలో తీసుకుని మాజీ మంత్రి విడుదల రజనీ మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ఫర్దర్ గా ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి 4 సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి,